ఇక ఎవడూ నాటకాన్ని ఆడడానికి కుదరదు. పర్టిక్యులర్‌గా సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, అట్లాగే బెంగాల్ కావచ్చు, అట్లాగే ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లాగా ఏవైతే మన ఇతర దేశాలకి సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో వీటన్నిట్లలో కూడా చొరబాటుదారులు ఉన్నారు. అలాగే ఆ సరిహద్దు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు నిదానంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించేశారు. బంగ్లాదేశ్ వాళ్ళ, బర్మా వాళ్ళ, శ్రీలంక వాళ్ళ, నేపాల్ వాళ్ళ, భూటాన్ వాళ్ళ. వాళ్ళొచ్చి ఇక్కడ ఉపాధి పొందడం వల్ల నష్టమేం లేదు. మనకు కూడా కనబడుతుంటారు నేపాలీలు మనకి ఉన్ని చొక్కాలు ఇయి అమ్ముతుంటారు. అట్లాగే భూటానోళ్ళు బొమ్మలయి అమ్ముకుంటా ఉంటుంటారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఆళ్ళొచ్చినోళ్ళు ఏదో చిన్న పనులు చేసుకుంటుంటే తప్పే లేదు అట్లాగా. వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఇక్కడ బ్రతుకుతామంటే మన దగ్గర మనుషులు అవతలోడు కూడా వచ్చినప్పుడు పోటీ పడి మనకు కాస్త కాస్ట్ తక్కువకి మనుషులు దొరుకుతారు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఆ వచ్చినటువంటోడికి నిదానంగా ఓటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు. ఆ ప్రభుత్వాలు దానికి సహకరిస్తున్నాయి. ఆ ఓట్లుని వాళ్ళకేపిచ్చుకోవడం కోసం వాళ్ళకి ఓట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఆ తర్వాతన ఓట్ల కార్డుని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఆస్తులు కొంటున్నారు. లేదా ఆస్తులు లాక్కున్నారు. లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వచ్చేటటువంటి ఇళ్ళు, పొలాలు, స్థలాలు వాళ్ళు తీసుకున్నారు. క్రమంగా వాళ్ళనందరినీ ఇక్కడికి తెచ్చేసుకుంటున్నారు. తద్వారా భారతదేశంలో ఇప్పుడు కనీసం 1/20% అంటే 100లో 20 మంది అట్లా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వాళ్ళు గత 40-50 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. వాళ్ళ తరాలు వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు భారతీయ పౌరులు అయిపోయారు. చివరికి వీళ్ళకి ఏమన్నా భారతీయ భావన ఉంటుంది అంటే చచ్చినా ఉండదు. బంగ్లాదేశ్ వాడికి భారతీయ భావన ఎక్కడ ఉంటుంది? బర్మా వాడికి, రోహింగ్యా గడికి భారతీయ భావన ఎట్లా ఉంటుంది? పాకిస్తాన్ వాడికి భారతీయ భావన ఎట్లా ఉంటుంది? వాడికి ఆడి బ్రతుకు ముఖ్యం. ఈ దేశం ఏమైపోయినా పర్లేదు. తీవ్రవాదులకు కూడా సహకరించేది అట్లాంటి వాళ్ళే. వాళ్ళని తీసేస్తుంటే లేదు లేదని చెప్పి అడ్డుపడుతున్నటువంటి స్టాలిన్నా, మమతా బెనర్జీనా, పినరయ్ విజయనా ఇట్లాంటోళ్ళు ఎవ్వడికి కూడా ఇక అవకాశం లేదు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుంది. ఎవ్వడు ఆపడానికి వీల్లేదని.